ఆనంది, నాకు టిఫిన్ పెడతావా? నేను ఇంకా కంపెనీలకు వెళ్ళాలి కదా, ఇంటర్వ్యూల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాలి కదా, కాబట్టి టిఫిన్ రెడీ అయ్యిందా అనేసి అనగానే, అయ్యో ఆదిత్య గారు, టిఫిన్ ఇప్పుడు రెడీ అయింది, మీరు రావటమే లేటు, రండి అని చెప్పేసి ప్లేట్లో టిఫిన్ పెట్టి ఇస్తుంది ఆదిత్యకి. ఆదిత్యకి ఉప్మా అంటే ఇష్టం లేకపోయినా సరే ఆనంది చేయటం వల్ల ఆ ఉప్మాకి చాలా టేస్ట్ వచ్చిందని లొట్టలు వేసుకుంటూ హ్యాపీగా తింటూ గతమంతా గుర్తుకు తెచ్చుకుంటాడు. భార్య భర్తలు ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అలా మాట్లాడుకుంటూ టిఫిన్ అయితే తినేస్తాడు కదా. ఇంకా ఆ టిఫిన్ తిన్న తర్వాత చెప్తూ ఉంటాడు, ఆనంది టిఫిన్ చేయటం అయిపోయింది కదా, ఇంకా నేను బయలుదేరుతాను అనేసి అనగాని, అదేంటి ఆదిత్య గారు అలా మాట్లాడుతున్నారు, నేను కూడా వెళ్ళాలి కదా, నేను కూడా ఉద్యోగం కోసం వెతుక్కోవాలి కదా, కాబట్టి ఇద్దరం కలిసే వెళ్దాం అనేసి అనగానే, వద్దు వద్దు ఆనంది, నువ్వు చాలా బాధపడుతున్నావు, కష్టపడ్డావు, ఎందుకంటే నిన్నంతా ఇంటి కోసమని బాధపడ్డావా, ఇల్లు దొరికిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంత నీట్గా చేయడానికి ఎంతో కష్టపడ్డావు, కాబట్టి అలసిపోయావు, ఈ రోజుకు నువ్వు ఇంటి దగ్గరే ఉండి రెస్ట్ తీసుకో, రేపటి నుంచి నీ ప్రయత్నాలు నువ్వు చేద్దువు కానీ అనేసి అనగాని, సరే ఆదిత్య గారు అనేసి ఆనంది తల ఊపుతుంది. అప్పుడే ఆదిత్య అంటాడు, ఆనంది నాకు ఎదురు రావా అనేసి అనగాని, వద్దు ఆదిత్య గారు, మీరు ఏ పనికి వెళ్ళినా మంచే జరుగుతుంది, నేను ఎదురు రావటం ఎందుకు అనేసి అనగాని, నువ్వు నా అదృష్ట దేవతవి, నువ్వు నా భార్యవి, కాబట్టి నువ్వు ఎదురు రావాల్సిందే అనేసి ముండికేస్తాడు. సరేననేసి ఆనంది ఎదురు వస్తూ ఉంటే ఆదిత్య చక్కగా జాబుల కోసం ఇంటర్వ్యూల కోసం వెళ్తానికి బయలుదేరతాడు. ఆనంది ఎదురొస్తుంది, ఆదిత్య బాయ్ చెప్పుకుంటారు, ఇద్దరు ఒకరికొకరు బాయ్ చెప్పుకొని ఆనంది ఇంటి లోపలికి వస్తుంది. ఆదిత్య ఇంకా తను రకరకాల ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆనంది ఇంటి లోపలికి వచ్చి శివయ్యకి దండం పెట్టుకుంటూ ఉంటుంది. శివయ్య, ఈ రోజైనా నా భర్త ఆదిత్యకి జాబ్ వచ్చేటట్టుగా చూడు, తను చాలా బాధపడుతున్నాడు, కష్టపడుతున్నాడు, కాబట్టి అతని కష్టానికి ఫలితాన్ని ఇవ్వు శివయ్య, నువ్వు తలుచుకుంటే ఏదో ఒకటి చేయగలవయ్యా అనేసి దండం పెట్టుకుంటుంది మనస్ఫూర్తిగా. ఇంకా ఆదిత్య రకరకాల కంపెనీలకు వెళ్తాడు, ఇంటర్వ్యూలకు వెళ్తాడు, అన్నీ అడిగిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్లు అడుగుతారనమాట ఆదిత్యని. ఇంకా ఆదిత్య దగ్గర సర్టిఫికేట్లు లేవు కదా, ఆ రోజు ఇంట్లో నుంచి కట్టుబట్టలతో బయటకు వచ్చేసాడు, కాబట్టి అతని దగ్గర ఎటువంటి సర్టిఫికేట్లు ఉండవు. సర్టిఫికేట్లు లేకపోవటాన ఎవ్వరు కూడా పాపం జాబ్ ఇవ్వరన్నమాట. ఇంకా ఆదిత్య చాలా కంపెనీల ఇంటర్వ్యూలకి తిరిగి అలసిపోయి రోడ్డు మీద అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే స్వప్న అమ్మాయి ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి వాళ్ళ నాన్నతో కలిసి వాళ్ళ కారు డ్రైవ్ చేస్తూ ఉంటే ఇంకా కారులో కూర్చొని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అంకుల్ స్పీడ్గా పోనీయండి, కారు ఇప్పటికే లేట్ అయిపోయింది, మొన్న పోయినసారి నేను ఎగ్జామ్ రాసినా కూడా క్వాలిఫై అవ్వలేకపోయాను, ఈసారి నేను కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి, నేను అనుకున్నది చదువుకోవాలి అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటే స్వప్న వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు, అమ్మా నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు, కంగారు పడమాకు, నేను టైంకి అంకుల్ తీసుకువెళ్తాడు కదా, సాయి కార్ అంత స్పీడ్గా పోనియ్యి, అమ్మాయి కంగారు పడుతుంది, ఎగ్జామ్కి టైం అవుతుంది అనేసి అనగానే, సరే సార్ పోనిస్తున్నాను అనేసి ఇంకా స్పీడు అని చెప్పేసి మొత్తానికి ఉన్న కాడికి స్పీడ్ పెట్టి పోనించుకుంటూ ఉంటారు కార్ని. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది కదా, అప్పుడే ఆ కార్ డ్రైవర్కి ఫోన్ వస్తుందన్నమాట. సార్ ఫోన్ వస్తుంది అని కార్ ఆపి ఫోన్ మాట్లాడతాడు. అటు సైడ్ నుంచి వాళ్ళ వైఫ్ సైడ్ వైపు చుట్టాలన్నమాట. ఇదిగోండి మీ ఆవిడ ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది, మేము హాస్పిటల్లో జాయిన్ చేయించాము అనేసి ఫోన్ వస్తుంది. అప్పుడు వెంటనే ఆ కార్ డ్రైవర్ సాయి అయిన అతను ఓనర్తో అంటాడనమాట, మా ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయిందంట సార్, నేను ఇప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళలేను, నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు ఉంది, మిమ్మల్ని ఆ 3 కిలోమీటర్లు తీసుకెళ్ళి వదిలిపెట్టి నేను మళ్ళీ నా భార్య కోసం హాస్పిటల్కి వెళ్తే చాలా లేట్ అయిపోతుంది, కాబట్టి మీరు ఏదో ఒక డ్రైవర్ని పిలిపించుకొని మీరు వెళ్ళండి అని చెప్పేసి ఆ డ్రైవర్ కారు దిగేసి చకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక పక్క స్వప్న వాళ్ళ నాన్న అంకుల్ సాయి అని పిలుస్తూ ఉన్న ఆ డ్రైవర్ ఏం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా స్వప్న వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. నాకు ఈసారి కూడా ఎగ్జామ్ నేను రాయినట్టే కదా, నేను ఇంకా చదువుకోనట్టే కదా, అయ్యో నేనేం చెయ్యాలి అనేసి, నాన్న క్యాబ్ అన్నా బుక్ చేయండి నాన్న అనేసి అనగానే, చూడు తల్లి ఆ క్యాబే బుక్ చేస్తున్నా, ఇక్కడ క్యాబ్లు ఏమీ బుక్ అవ్వట్లేదమ్మా, నాకేమో డ్రైవింగ్ రాదు, ఇప్పుడు నేనేం చేయాలి అనేసి అతను టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అప్పుడే ఆదిత్య చాలా బాధగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు కదా, వస్తూ ఆ స్వప్నాన్ని చూస్తాడు. స్వప్న ఏడుస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది కదా, ఆ స్వప్న వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అనేసి అనగాని, ఇంకా స్వప్న వాళ్ళ నాన్న చెప్తాడు, బాబు మా అమ్మాయి ఎగ్జామ్ రాయాలని చెప్పి బయలుదేరి వెళ్తుంది, మా డ్రైవర్ ఏమో అతనికి ఫోన్ వచ్చింది వాళ్ళ భార్యకి బాగాలేదని చెప్పి మమ్మల్ని ఇక్కడే కారు మమ్మల్ని వదిలేసి అతను వెళ్ళిపోయాడు, నాకేమో కార్ డ్రైవింగ్ చేయటం రాదు, నా కూతురికేమో
ఇంకో 10 నిమిషాల్లో ఎగ్జామ్ ఉంది అనేసి అనగానే, అయ్యో బాధపడమాకండి, నేను కార్ డ్రైవ్ చేస్తా, మిమ్మల్ని తీసుకువెళ్తా అనేసి కారులో కూర్చోమని చెప్పి స్వప్నాన్ని వాళ్ళ నాన్ని కారులో కూర్చోబెట్టుకుంటాడు. చక్కగా డ్రైవ్ చేస్తూ ఉంటే స్వప్న ఏడుస్తూ ఉంటే, అమ్మ ఏడో మాకు, నేను నిన్ను టైంకి చేరుస్తాను కదా అనేసి స్వప్నకి ధైర్యం చెప్తూ, ఎక్కడమ్మా ఎగ్జామ్ సెంటర్ అనేసి అనగానే స్వప్న మియాపూర్ అని చెప్తుంది. సరేనని మియాపూర్కి చక్కగా కారు పోనిచ్చేసి ఆ అమ్మాయిని టయానికి ఎగ్జామ్ రాయటానికి తీసుకుని వెళ్ళిపోతాడనమాట. ఆ అమ్మాయి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్, ఎగ్జామ్ బాగా రాయి అనేసి ఆదిత్య కంగ్రా చెప్తాడా. ఆ అమ్మాయి కూడా థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పేసి హడావిడిగా వెళ్ళిపోతుంది. ఇంకా ఆదిత్య కూడా సరే సార్ నేను వెళ్ళొస్తాను అనేసి బయలుదేరి వెళ్ళబోతూ ఉంటే, ఇంకా స్వప్న వాళ్ళ నాన్న ఆగు బాబు అనేసి ఒక 500 రూపాయలు తీసి ఇవ్వబోతాడనమాట. వద్దు సార్, భలే వాళ్ళు, మీరు ఇబ్బందుల్లో ఉన్నారని నేను డ్రైవ్ చేశాను, డబ్బుల కోసం కాదు అనేసి ఆదిత్య చెప్తాడు. ఏదోలే బాబు, మా తృప్తి కోసం ఇస్తున్నాం, కాదనకుండా తీసుకో అనగానే, వద్దొద్దు సార్, నాకు అలా తీసుకోవటం ఇష్టం ఉండదు, నాకు వద్దని ఆదిత్య తేల్చి చెప్పేస్తాడనమాట. ఇంకా అప్పుడే ఆదిత్య వెళ్ళిపోబోతూ ఉంటే అతను అంటూ ఉంటాడు, ఏం చేస్తున్నావు బాబు అనగానే, ఇప్పుడు నేను ఖాళీగానే ఉన్నాను, జాబ్ కోసం వెతుక్కుంటున్నాను సార్ అనేసి ఆదిత్య చెప్పగానే, అవునా జాబ్ కోసం వెతుక్కుంటున్నావా, మా తమ్ముడికి కార్లకు సంబంధించింది ఉంది, దాంట్లో నువ్వు జాయిన్ అవుతావా, నీకు చక్కగా ఒక కారు ఇస్తాడు, నువ్వు హ్యాపీగా తోలుకో, ఎంత కష్టపడితే అంత డబ్బులు వస్తూ ఉంటాయి, మా తమ్ముడికి ఆఫీస్ ఉంది అనగానే, చేస్తాను సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అనగానే, ఇప్పుడే ఫోన్ చేస్తానుండు అనేసి అతను వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ తమ్ముడు, ఉందన్నయ్యా ఇస్తాను అని చెప్పేసి అనగానే, ఇంకా థ్యాంక్ యూ సో మచ్ రా అని చెప్పేసి ఆదిత్యకి మా తమ్ముడు అడ్రస్ ఇది, నువ్వు అక్కడికి వెళ్ళి కలిస్తే వాడు నీకు కారు ఇస్తాడు, హ్యాపీగా నువ్వు క్యాబ్ నడుపుకో అని చెప్పగానే, థ్యాంక్ యూ సో మచ్ సార్ అనేసి ఆదిత్య తన ఆనందాన్ని చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే అతను అంటూ ఉంటాడు, మీ ఇల్లు ఎక్కడ, నువ్వు ఎక్కడి దాకా వెళ్తున్నావు, అక్కడ దాకా కూడా ఈ కారులో నన్ను తీసుకొని వెళ్ళు, మా డ్రైవర్ని అక్కడికి రమ్మంటాను, అప్పుడు ఈ కార్ నిన్ను అక్కడ దించేసి మా డ్రైవర్ వస్తాడు కదా, మా డ్రైవర్ వచ్చిన వెంటనే కారులో వెళ్ళిపోతాను అనగాని, పర్వాలేదు సార్, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను తీసుకొని వెళ్తాను అనేసి ఆదిత్య అనగానే, లేదు పర్వాలేదు, మా డ్రైవర్కి మీ ఇంటి అడ్రస్ చెప్పాను, అక్కడికి మా డ్రైవర్ వస్తాడు కాబట్టి నన్ను మీ ఇంటి దాకా తీసుకెళ్ళు చాలు, నేను నిన్ను అక్కడ దించేస్తాను అని చెప్పేసి అనగానే ఆదిత్య కూడా సరేనని చెప్పి ఇంకా కార్ డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరుతారు జాబ్ వచ్చినటువంటి ఆనందంలో. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే జీవన ఇంకా ఆదిత్య పోస్ట్ కోసం ఎసురు పెడుతుంది, చైతన్యాన్ని లైన్లో పెట్టుకోవాలి అని ఇందుమతి డైలాగు ఐడియాలు ఇవ్వగానే ఐడియా ఓకే చేస్తుంది కదా చైతన్య దగ్గర. కాకపోతే చైతన్య ఆ జీవన వేసిన ప్లాన్ అంతా కూడా తిప్పి కొడతాడనమాట. ఇంకా అస్సలు జీవన వేసిన ప్లాను కొంచెం కూడా జరగదు. ఆ జీవన అనుకుంటూ ఉంటుంది, వీడిని అనవసరంగా టైం వేస్ట్ చేశాను అనుకొని ఏదైనా సరే జాబ్ గురించి అత్తయ్య గారిని అడుగుతాను, ఏదైనా అత్తయ్య గారి దగ్గర తేల్చుకుంటాను అనేసి సునంద గారి దగ్గరికి బయలుదేరుతుంది. అప్పుడే సునంద గారు శశికాంత్ గారు ఇద్దరు కూర్చొని ఏదో ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే, అత్తయ్య గారు నేను మీతో మాట్లాడాలి అనేసి జీవన అంటుంది. అప్పుడే శశికాంత్ గారు అంటారు, జీవన నీతేదో పర్సనల్గా మాట్లాడాలనుకుంటుంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటారా అనేసి శశికాంత్ గారు అనగానే జీవన అంటుంది, ఇది పర్సనల్ ఏం కాదు మామయ్య గారు, మీ అందరి ముందు నేను మాట్లాడాల్సిందే అనగానే, సరే ఏంటో మాట్లాడమ్మా అనేసి జీవనాన్ని చూసి శశికాంత్ గారు అనగానే, అప్పుడు జీవన అంటుంది, అత్తయ్య గారు ఇప్పుడు ఆదిత్య బాబు గారి సీటు ఖాళీగానే ఉంది కదా, అది మనం బయట వాళ్ళని నమ్మి కూర్చోపెట్టలేం, కాబట్టి నేను మీ ఇంటి కోడల్ని, నాకు ఆ సీట్ ఇవ్వండి, నేను ఆ జాబ్ చేస్తాను అని చెప్పేసి జీవన అంటుంది. జీవన సునంద గారిని అడిగేటప్పుడే చైతన్య కూడా అక్కడికి వస్తాడనమాట. వావు జీవన, నువ్వు ఎంత తెలివిగలదానివి, మొత్తానికి మన్నయ్య పోస్ట్గా ఎసురు పెట్టావా అని చెప్పేసి అంటాడనమాట. ఎసురు పెట్టాల్సిన అవసరం ఏముంది, నేను ఇంటి కోడల్ని, నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, అందుకే అత్తయ్య గారిని అడిగాను, అది అందరి ముందే అడిగాను కదా, నేనేం దొంగతనంగా అడగలేదు కదా అనేసి జీవన అంటుందన్నమాట. ఇంకా అప్పుడే ఇంకా సునంద గారు అంటూ ఉంటారు, చూసావా చైతన్య, ఈ విషయం నువ్వు అడగాల్సిందే నన్ను వచ్చి, అమ్మ అన్నయ్య పోస్ట్ ఖాళీగా ఉంది కదా, ఆ పోస్ట్ నేను చేస్తాను అని నువ్వు అడగాల్సింది, కానీ జీవన వచ్చి అడిగింది చూసావు, అది జీవనకు ఉన్నటువంటి స్పీడు, నీకున్నటువంటి స్లో. అయినా చైతన్య ఇలా ఉన్నావేంట్రా, అన్నయ్య లేడు, కంపెనీ చూసుకోవాలి, నేను చెయ్యాలి అని నీకుండాలి, కానీ అయినా కూడా ఏంట్రా నువ్వు ఇలా ఉన్నావు అనేసి ఇంకా చైతన్యాన్ని తిట్టడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇంకా అప్పుడే చైతన్య అంటూ ఉంటాడు, చూసావా నాన్న,
నేను ఏమైనా జాబ్ అడిగానా? ఆవిడే కావాలని ఎత్తి మరీ నన్ను తిడుతుంది కదా ఆ విషయం గురించి. కాబట్టి నాకు ఆ జాబ్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఫస్ట్ నుంచి ఈ కంపెనీలు జాబులు అంటేనే పెద్దగా ఇష్టం ఉండదు. నేను ఏదైనా సరే నేను వ్యక్తిగతంగా నా ఓన్గానే ఎదగాలనుకుంటా. కాకపోతే ఆ పనులన్నీ అవ్వకపోవటం వల్లే కదా అన్నయ్యతో కలిసి ప్రయాణిద్దామని వచ్చా. ఇప్పుడు అన్నయ్య వదినే ఇక్కడ లేరు అనేసి అంటూ, సరే నాన్న, ఇప్పుడు అమ్మగాని నాకు ఆఫర్ ఇచ్చుంటే నేను జాబ్ చేసేవాడిని. నాకంటూ నేను వెళ్ళి ఆ జాబ్ తీసుకోవాల్సిన పని లేదు అనేసి ఆ అమ్మ కొడుకుల మధ్య కాసేపు గొడవ జరుగుతుంది. జయసునంద గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా జీవనాకి వెళ్ళిపోతూ చెప్తారనమాట, ఆ జాబ్ ఇప్పుడు నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు, కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ జాబ్ గురించి మర్చిపో జీవన అనేసి సునంద గారు డైలాగ్ చెప్పి వెళ్ళిపోతారు. అత్తయ్య గారు అది కాదండి అనేసి ఏదో చెప్తూ ఉన్న సునంద గారు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంక జీవన అనుకుంటూ ఉంటుంది, పెద్దమ్మ చెప్పినట్టుగా ఈ చైతన్య గారిని బాగా గుప్పిట్లో పెట్టుకుంటేనే నాకు ఆ జాబ్ వచ్చేస్తుంది అనేసి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే ఆనంది చెట్లకి నీళ్లు పట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య వస్తాడు. ఆదిత్యని చూసినటువంటి ఆనంది, ఆదిత్య గారు అప్పుడే వచ్చేసారు, మీరు జాబ్ వచ్చిందా అండి అనేసి అనగానే, వచ్చింది ఆనంది, నాకు జాబ్ వచ్చింది, కార్ డ్రైవర్గా వచ్చింది, నాకు 20,000 రూపాయలు నెలకి జాబు, ఇంకా కూడా పై డబ్బులు కూడా కమిషన్స్ వస్తాయంట, ఇంక మనం హ్యాపీగా బతకచ్చు అనేసి అనగానే, ఏంటి కార్ డ్రైవర్గా మీరు ఎలా వెళ్తారు? ఒక కంపెనీని ఎండీగా మీరు నడిపించిన వాళ్ళు, మీరు ఇప్పుడు కార్ డ్రైవర్గా ఎలా వెళ్తారని ఆనంది తెగ బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అంటూ ఉంటాడు, పని చేసుకోవటంలో తప్పు లేదు, ఏదన్నా ఆఫీస్కి వెళ్ళానంటే నన్ను సర్టిఫికేట్లు అన్నీ అడుగుతున్నారు, నా దగ్గర సర్టిఫికేట్లు అవన్నీ లేవు కదా, కాబట్టి వచ్చిన జాబ్ చేసుకోవడంలో తృప్తి ఉంటుంది కదా ఆనంది, కాబట్టి ఈ జాబ్ చేయడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను జాబ్ చేస్తాను, ఒప్పుకో ఆనంది అనేసి అనగానే ఆనంది బాధతోటి తలూపుతూ ఉంటే, ఆనంది జాబ్ వచ్చిందని చెప్పగానే నువ్వు ఎక్కడ నాకు చక్కగా స్వీట్ చేసి పెడతావని ఆతృతతో వచ్చా, కాకపోతే నువ్వేంటి ఇంత బాధగా ఉన్నావు అనేసి ఆదిత్య గారు అనగానే, అయ్యో ఆదిత్య గారు నేను మీకు స్వీట్ చేస్తానండి అని గబగబా వెళ్ళి క్యారెట్ హల్వా చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వెంటనే ఆదిత్య కూడా లోపలికి వెళ్ళి, ఏంటి ఆనంది ఏం చేస్తున్నావు అనగానే, మీకు క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం కదా, కాబట్టి క్యారెట్ హల్వా చేస్తున్నా అనేసి క్యారెట్ అంతా కోస్తూ ఉంటే ఆనందికి చెమట్లు పడుతూ ఉంటాయి. అలా చెమట్లు పడుతూ ఉంటే ఆదిత్యకి చాలా బాధేసేస్తుంది అనమాట. అయ్యో ఆనంది నీకు చెమట్లు పడుతున్నాయి అని తొడవబోతూ ఉంటే, అయ్యో ఆదిత్య గారు పని చేస్తూ ఉంటే చెమట్లు పట్టక ఏం పడతాయి చెప్పండి అనేసి ఇంకా తుడుచుకోబోతూ ఉంటే తన పైటి చెంగుతోటి తన మొహం అంతా తుడుస్తూ ఉంటాడు ఆదిత్య. ఇంకా అలా నడుస్తూ ఉంటుంది, క్యారెట్ కోస్తూ తన వేలు కట్ చేసుకుంటుంది. ఆదిత్య కంగారు పడిపోతూ ఆనందికి కట్టుగట్టి చాలా ప్రేమగా ఇద్దరు కలిసి క్యారెట్ కట్ చేస్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.